నేను నవీన్. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో ఆర్థికంగా అస్తవ్యస్తం అవ్వడం, అలాగే దుష్టపాలన సాగించారని, పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, తద్వారా ఆర్థికంగా పూర్తిగా రాష్ట్రం నష్టపోయింది అనే అంశాన్ని వివరించినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా జగన్ పాలనలో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని, సహజ వనరులను దోచుకున్నారని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అంటే గనక ఖచ్చితంగా కేంద్రం తోడ్పాటు అవసరమైనప్పుడు ఆర్థికంగా సాయం కావాలి అంటూ పలు అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రధాని మోదీతో భేటీలో భాగంగా వివరించినట్లుగా తెలుస్తూ ఉంది. అందులో 7 ప్రాధాన్య అంశాలను నివేదించినట్లుగా సమాచారం. ఇందులో ముఖ్యంగా ఆర్థికంగా చేయుత, అంటే అంతకుముందు చెప్పినట్లుగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో రాష్ట్రం నష్టపోయింది. మద్యం పేరుతోని అంటే భవిష్యత్తు కాలంలో రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి పెద్ద ఎత్తున అప్పులు చేసి నిధులన్నింటినీ కూడా దారి మళ్లించారు. ఎక్కడా కూడా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు. మొత్తంగా అయితే ఆర్థికంగా చేయుత ప్రస్తుతం అవసరం అంటూ కోరినట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయిన నేపథ్యంలో ఇక పోలవరానికి సహకారం అందించాలి అంటూ కోరినట్లుగా సమాచారం. ఎందుకంటే పోలవరానికి సంబంధించి నిర్మాణ విషయంలో గత ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిందే. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతోని, అలాగే రకరకాల విషయాలతోని పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా చేశారు. ఎక్కడా కూడా పోలవరం ముందుకు పోని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అలాగే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి సహకరించాలని కోరారు. ఇక అమరావతికి అండగా ఉండాలి అంటూ కోరారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతోని ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రకంగా వ్యవహరించింది. ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయకుండా 5 ఏళ్ల కాలం పాటు రాజధానే లేకుండా ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించిన సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అందుకనే అమరావతికి సంబంధించి అండగా ఉండాలి, పునర్నిర్మాణం చేసేందుకు అండగా ఉండాలి అంటూ కోరారు. ఒక మౌలిక వసతుల అదనపు కేటాయింపులు, ఎందుకంటే ఇప్పటికే ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. రాజధానితో పాటు 3 ప్రాంతాలకు సంబంధించి కూడా అదనంగా కేటాయింపులు మౌలిక వసతులకు సంబంధించి చేయాల్సిన అవసరం ఉంది అనేది నివేదిక ఇచ్చారు. ఇక వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అవసరం అనేది స్పష్టం చేశారు. దుగ్గరాజపట్నం అభివృద్ధికి చేయూతను అందించాలంటూ కోరారు. అంటే ముఖ్యంగా కేంద్ర మంత్రులు ఇటు అమిత్ షాతో భేటీ అయ్యారు, పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు, మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు, నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. నితిన్ గడ్కరీతో భేటీ సందర్భంగా పూర్తి స్థాయిలో జాతీయ రహదారులకు సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి సహకరించాలంటూ కోరారు. జేపీ నడ్డాతో ఇతర అంశాలకు సంబంధించి సహకరించాలంటూ కోరారు. ముఖ్యంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలంటూ వారందరినీ కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి వారితో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కానీ ఇతర విభజన అంశాలకు సంబంధించి కానీ చాలా అంశాలకు సంబంధించి వారితో మాట్లాడేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక ఇవన్నీ కూడా నివేదిక ఇచ్చిన అనంతరం ప్రధాని మోదీ సహకరిస్తానంటూ సానుకూలంగా స్పందించారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఆ తర్వాత కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కానీ లేదంటే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానీ ఇంకా ఈ నివేదించిన 7 ప్రాధాన్య అంశాలు ముఖ్యంగా ఆర్థికంగా చేయూతను అందించడం, పోలవరానికి సహకారం, అమరావతి కండ, మౌలిక వసతుల అదనపు కేటాయింపులు, అలాగే వెనకబడిన ప్రాంతాలకు అడిగిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ విధానం కావచ్చు, అలాగే దుగ్గరాజపట్నం అభివృద్ధి, ఇతర పోర్టుల అంశానికి సంబంధించి కూడా చర్చించిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి కేంద్రం ఎలాంటి సహకారం అందిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ABN.